इसकी डिफरेंट माइक्रोवेव फ्रीक्वेंसीज जनरेट అవుతాయి. మీరు ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ అండ్ గైడ్ వేవ్ లైన్స్ చేశారు ఎవరైనా? సేమ్ రెక్టాంగులర్ వేవ్ గైడ్స్ ఇవి. సో ఇదేమో క్లైస్ట్రాన్ మౌంట్, ఐసోలేటర్, వేరియబుల్ అటెన్యూయేటర్, డైరెక్ట్ రీడింగ్ ఫ్రీక్వెన్సీ మీటర్, స్లాటెడ్ సెక్షన్, డిటెక్టర్ మౌంట్. ఓకే, మూవబుల్ షార్ట్ విత్ డిటెక్టింగ్ డయోడ్. అవుట్పుట్ వచ్చి కరెంట్ మీటర్ కనెక్ట్ చేసుకుంటాం. మనం డైరెక్ట్గా మైక్రోవేవ్ పవర్ కనెక్ట్ మెజర్ చేయకుండా రిలేటివ్ లో పవర్ ఒకటి మెజర్ చేస్తాము. ఈ డయోడ్ దీంట్లో ఉండే క్రిస్టల్ డిటెక్టింగ్ డయోడ్ ఈ మైక్రోవేవ్ పవర్ని రిలేటివ్ లో పవర్ కింద కన్వర్ట్ చేస్తాము. ఇది ఇక్కడ మాడ్యులేషన్ చేస్తాము. ఈ ఎక్స్పెరిమెంట్కి ఇది సిడబ్ల్యూ మోడ్లో పెట్టుకుంటాం మాడ్యులేషన్. ఇది మీటర్ సెలెక్టర్ వచ్చి వి మోడ్లో పెట్టుకోవాలి. వి వోల్టేజ్ కంట్రోల్ నాకు ఫుల్లీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎండ్ పొజిషన్. రిపేర్ వోల్టేజ్ వచ్చి ఫుల్లీ క్లాక్ వైజ్ ఎండ్ పొజిషన్. నెక్స్ట్ ఇవేమి టచ్ చేయాలి. ఓకే, హెచ్డి ఆఫ్లో ఉన్నాయి. క్లైస్ట్రాన్ ట్యూబ్లో మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది. ఈ ట్యూబ్కి కావాల్సిన వోల్టేజెస్ దీని నుంచి అప్లై చేయాలి. ఓకే, సో ఇది ఇందులోనే పవర్ అలౌ చేస్తాం. మైక్రోవేవ్ పవర్ అలవింగ్ డైరెక్షన్. ఇది ఇన్పుట్ పోర్టు, ఇది అవుట్పుట్ పోర్టు. ఎనీ మిస్ మ్యాచ్ లోడ్ ఉంటే కనుక మనకి రిఫ్లెక్టెడ్ వేవ్ వచ్చి సోర్స్ని ఎఫెక్ట్ చేయకుండా ఐసోలేట్ అన్నది వచ్చి మనకి లోడ్లోకి పవర్ని 0 to 25 dB అటెన్యూట్ చేయడానికి ఇది యూజ్ చేసుకుంటాము. కంప్లీట్గా అప్వర్డ్ మూవ్ చేస్తే మినిమం అటెన్యూషన్, డౌన్వర్డ్స్ వచ్చి ఇక్కడ స్కేల్ని బట్టి అటెన్యూషన్ ఎంత. ప్రతి సెక్షన్లో ఒక ఎండ్ పొజిషన్ పెట్టుకుంటాం. అంటే ఇలా రొటేట్ చేసినప్పుడు ఏదో రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఒక ఎండ్ పొజిషన్ పెట్టుకుంటాము. ఫ్రీక్వెన్సీ మీటర్ ఏదో టాప్ సైడ్ కానీ బాటమ్ సైడ్ కానీ పెట్టుకుంటాం. అంటే దీంట్లో ఒక హారిజంటల్ కాపర్ హారిజంటల్ స్ట్రిప్స్ 2 ఉంటాయి. సో ఈ 2 స్ట్రిప్స్ మన దీన్ని ట్యూనింగ్ సెక్షన్ ఇది ఇలా మూవ్ చేసినప్పుడు అవి కిందకి పైకి మూవ్ అవుతూ ఉంటాయి. సో దీన్ని ఒక ఎండ్ పొజిషన్ పెట్టుకుంటాం. మినిమం అటెన్యూషన్. ఇది బెంచ్ సెటప్. దీంట్లోకి వచ్చేటప్పటికి మీటర్ సెలెక్టర్ వచ్చి వి మోడ్. అంటే ఇక్కడ డిస్ప్లే అయ్యే వాల్యూ వచ్చి బీమ్ వోల్టేజ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సి మోడ్లో పెట్టినప్పుడు బీమ్ కరెంట్ డిస్ప్లే అవుతుంది, రిపేర్ వోల్టేజ్ డిస్ప్లే అవుతుంది. సో ఇనిషియల్గా దీన్ని వి మోడ్లో పెట్టుకుంటాం. బీమ్ వోల్టేజ్ కంట్రోల్ ఫుల్లీ యాంటీ క్లాక్ వైజ్, రిపేర్ వోల్టేజ్ ఫుల్లీ క్లాక్ వైజ్. రిపేర్ వోల్టేజ్ ఇనీషియల్గా మ్యాక్సిమం పొజిషన్ దగ్గర పెట్టుకున్నాం. అంటే ఫుల్లీ క్లాక్ వైజ్లో పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ రిపేర్ వోల్టేజ్ ఇలా డిక్రీజ్ చేస్తూ ఉంటే మనకు అవుట్పుట్ కరెంట్ అన్నది లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది, మ్యాక్సిమంకి వెళ్తుంది, మళ్ళీ అగైన్ మినిమంకి వస్తుంది. ఒక రేంజ్ ఆఫ్ రిపేర్ వోల్టేజ్ దగ్గర కరెంట్ ఏమీ ఉండదు. మనకు అవుట్పుట్లో కరెంట్ డిటెక్ట్ అయ్యింది అంటే దీంట్లో మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ జనరేట్ అయినట్టు క్లైస్ట్రాన్ ట్యూబ్. సో ఈ ఫస్ట్ మోడ్కి మ్యాక్సిమం కరెంట్ ఉంటుంది. సెకండ్ మోడ్లోకి వచ్చేటప్పుడు దీనికన్నా కరెంట్ డిక్రీజ్ అవుతుంది. థర్డ్ మోడ్ వచ్చి దానికన్నా కరెంట్ డిక్రీజ్ అవుతుంది. అదే మ్యాక్సిమం వచ్చి తక్కువ ఉంటుంది దీనికన్నా. ఫ్రీక్వెన్సీకి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ స్పాన్ అన్నది తక్కువ ఉంటుంది, దానికన్నా ఇది ఇంక్రీజ్ అవుతుంది, దానికన్నా ఇది ఇంక్రీజ్ అవుతుంది. అంటే హై వాల్యూ లో వాల్యూ ఒక సర్టెన్ రేంజ్ ఉంటుంది. దానికన్నా ఇది ఎక్కువ వస్తుంది, దీనికన్నా ఇది ఎక్కువ వస్తుంది. డిఫరెన్స్ వచ్చి ఇది. అంటే ఇక్కడ మ్యాక్సిమం పవర్ ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ స్పాన్ తక్కువ ఉంటుంది. ఇది డిక్రిమెంట్, ఇది ఇంక్రిమెంట్. ఆఫ్ ది పవర్ మ్యాక్సిమం పవర్, మళ్ళీ అగైన్ హాఫ్ ఆఫ్ ది పవర్ మినిమం పవర్. అదే 0 1 2 3 4 5 అంటే ఒక మోడ్లో 5 వాల్యూస్ తీసుకుంటాం. ఆఫ్లో ఉంది, హెచ్డి ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ బీ మోడ్లో ఉంది కాబట్టి బీ వోల్టేజ్ డిస్ప్లే చేస్తుంది. సో బీ వోల్టేజ్ కంట్రోల్ నాబ్ని వేరీ చేసుకుంటూ మ్యాక్సిమం 300 voltsకి సెట్ చేసుకుంటాం. ఓకే, ఇది సి మోడ్లో పెట్టిన తర్వాత కరెంట్ లీనియర్గా ఇంక్రీజ్ 13 milliamps ఉండాలి. 13 మ్యాక్సిమం వచ్చి 30 milliamps. ఇక్కడ డిస్ప్లే అయ్యేది యాంపియర్స్. సో 0 1 2 యాంపియర్స్ అంటే 12 milliamps అవుతుంది. ఓకే, అది ఒక 1 minute స్టార్ట్ అవుతుందో అది జస్ట్ బిఫోర్ ఒక వాల్యూ 0 వాల్యూ తీసుకుంటాం. డిక్రీజ్ చేసుకుంటూ వస్తుంది. అంటే మనకి ఎక్కడ ఉంది ఇప్పుడు గ్రాఫ్లో పెట్టుకుంటాం. 280 మ్యాక్సిమం. సో దీన్ని డిక్రీజ్ చేస్తూ ఉంటే కరెంట్ మీటర్ చూసుకోవాలి మనం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నాను. సో అక్కడ మ్యాక్సిమం కరెంటు 250 కన్నా ఎక్సీడ్ అయిపోయింది మనకు అక్కడ ఉన్న స్కేల్ కన్నా. సో అటెన్యూయేటర్ రీచ్ చేసుకొని దాన్ని 250కి రెస్ట్రిక్ట్ చేసుకుంటాం. అప్పర్ వోల్టేజ్ ఇంకా డౌన్ చేస్తున్నాను. అది ఇన్ కేస్ ఇంకా ఎక్సీడ్ అయితే అంటే ఫస్ట్ మోడ్ ఒకటే మనం కంప్లీట్గా చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం 250 కన్నా ఎక్సీడ్ అవ్వకుండా
బ్యాక్కి వస్తుందో లేదో చెక్ చేసుకుంటాం. సో ఇప్పుడు 250 కన్నా ఎక్సీడ్ అవుతుంది కాబట్టి అంటే ఏంటి, ఇనీషియల్గా మ్యాక్సిమం పొజిషన్ దగ్గర ఉంది రిపేర్ వోల్టేజ్. నేను డిక్రీజ్ చేసుకుంటూ వచ్చినప్పుడు కరెంట్ అనేది అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. డిక్రీజ్ చేస్తున్నాను నేను, కరెంట్ లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది, ఈ కర్వ్ వస్తుంది. సో అది మ్యాక్సిమం వచ్చి 250 కన్నా ఎక్సీడ్ అయింది కాబట్టి నేను అటెండేట్ రీచ్ చేసుకుని మ్యాక్సిమం 250కి పెట్టుకున్నాను. ఇంకా అదే డైరెక్షన్లో వోల్టేజ్ని డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాను. సో మ్యాక్సిమం రీచ్ అయిన తర్వాత బ్యాక్ రిఫ్లెక్ట్ అవ్వాలి, అది అవుతుందో లేదో చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకున్న తర్వాత దీన్ని మ్యాక్సిమం తీసుకొచ్చేసాను. ఇప్పుడు వాల్యూస్ తీసుకోవాలి, అంటే ఓన్లీ ఫస్ట్ మోడ్కి మాత్రమే అది సెట్ చేసుకోవాలి. 250 ఫ్రీక్వెన్సీ దీంట్లో తర్వాత ఇప్పుడు రిప్లర్ వోల్టేజ్ డౌన్. కరెంట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో జస్ట్ బిఫోర్ 0 వాల్యూ ఒకటి తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ 259 261 దగ్గర దీన్ని రాసుకున్నారు. ఓకే, సో కరెంట్ 0 అంటే ఫ్రీక్వెన్సీ కూడా 0. సో ఆ వాల్యూస్ నోట్ చేసుకుంటాం అయిపోయింది. నెక్స్ట్ రిపేర్ వోల్టేజ్ డిక్రీజ్ చేస్తారు. సో మ్యాక్సిమం 250 కాబట్టి హాఫ్ ఆఫ్ ది పవర్ 125. అంటే 125 ఎక్కడ వస్తుందో ఆ రిపేర్ వోల్టేజ్ పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు 256 దగ్గర 125 కరెంటు, దీని ఫ్రీక్వెన్సీ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని రొటేట్ చేయాలి. దీంట్లో ఒక ట్యూనింగ్ సెక్షన్ ఉంటుంది, దీంట్లో ట్రావెల్ అయ్యే ఫ్రీక్వెన్సీ, ట్యూనింగ్ సెక్షన్ యొక్క ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయినప్పుడు మ్యాక్సిమం పవర్ అన్నది ఇక్కడ అబ్జర్వ్ అయిపోతుంది. అందుకని అవుట్పుట్లో పవర్ అన్నది డిక్రిమెంట్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, మినిమం వాల్యూకి డిక్రీజ్ అవుతుంది. అది ఏ పొజిషన్ దగ్గర అయితే మినిమంకి వచ్చిందో ఆ పొజిషన్ మెజరింగ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. అక్కడ 125 నుంచి కరెంటు మినిమంకి వచ్చింది. సో ఎక్కడైతే మనకి మినిమం డిటెక్ట్ అవుతుందో అక్కడే లెఫ్ట్కి రైట్కి స్లోగా మూవ్ చేయాలి. మూవ్ చేసినప్పుడు కరెంటు మ్యాక్సిమం ఎక్కడైతే మినిమంకి వచ్చిందో ఆ వాల్యూ తీసుకుంటాం. సో 125, ఇది 9.22. సో ఇదొక కాపర్ స్ట్రిప్, ఇదొక కాపర్ స్ట్రిప్. ఈ బ్రాడ్ లైన్ వచ్చి 9.20, ఈ బ్రాడ్ లైన్ వచ్చి 9.22. ఓకే, డిఫరెన్స్ వచ్చి 0.02 ఫస్ట్ బ్రాడ్ లైన్కి సెకండ్ బ్రాడ్ లైన్కి. 4 సబ్ డివిజన్స్ ఉన్నాయి. 0.2 డివైడెడ్ బై 4 అంటే 0.005 అవుతుంది. ఓకే, ఈచ్ సబ్ డివిజన్ అది నోట్ చేస్తారు. నెక్స్ట్ దీన్ని జస్ట్ ఒక రౌండ్ డిట్యూన్ చేయండి అంతే. ఓకే, అది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వెళ్తాం. సో దీన్ని మళ్ళీ మ్యాక్సిమం పొజిషన్ వోల్టేజ్కి పెట్టుకుంటాం. అంటే మన గ్రాఫ్లో తీసుకున్నాము, హాఫ్ ఆఫ్ ది పవర్ తీసుకున్నాము, మ్యాక్సిమం పవర్ తీసుకుంటాము. సో మ్యాక్సిమం పవర్ 239. సో ఇప్పుడు ఇది 242 వేస్తున్నారు. ఓకే, ఆ వోల్టేజ్ వాల్యూ నోట్ చేసుకుంటారు. నెక్స్ట్ కరెంట్ నోట్ చేస్తారు, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ నోట్ చేయాలి. దీన్ని మళ్ళీ రొటేట్ చేస్తారు. ఇది మినిమం. ఓకే, ఇప్పుడు ఇది అంతది 9.195, ఇది 18, ఇది 9.20. 1 సబ్ డివిజన్ తక్కువ ఉంది కాబట్టి 9.195. ఓకే, అది వేసుకుంటారు ఇక్కడ. ఓకే, దీన్ని మళ్ళీ అగైన్ డీట్యూన్ చేసేయాలి. ఒక రౌండ్ చేస్తే చాలా నెక్స్ట్ రిపేర్ వోల్టేజ్ డౌన్ చేస్తాం. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది పవర్ దగ్గర పెట్టుకుంటాం. ఓకే, మళ్ళీ దీన్ని రొటేట్ చేసుకుంటాం. అది 25-30 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తుంది. మీరు దాన్ని ఏం చేయకండి. టచ్ చేశారండి కదా, పోయి 9.16, 9.18, 1 సబ్ డివిజన్ తక్కువ ఉంది, 9.175. ఓకే, 125 దగ్గర సెట్ చేస్తాను. 216 తర్వాత మళ్ళీ ఎక్కడ వచ్చింది, 163 దగ్గర వచ్చింది. ఓకే, అంటే ఆ 40 వోల్ట్స్ మధ్యలో కరెంట్ ఏమీ రాలేదు కాబట్టి అక్కడ ఏమి ఫ్రీక్వెన్సీ డిటెక్ట్ అవ్వలేదు.
మళ్ళీ సేమ్ ఇదే ప్రొసీజర్. ఫస్ట్ 0 అంటే కరెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో జస్ట్ బిఫోర్ 0 దగ్గర ఒక వాల్యూ తీసుకుంటాం. 250 వరకు వెళ్తుంది సార్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ పవర్ వచ్చి మీకు 250 రాదు, ఈ లోపలనే బ్యాక్ వచ్చేస్తుంది. అది మీకు నెక్స్ట్ వచ్చి 180కి వస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది వచ్చి 180 తీసుకోండి. ఇంతైనా సరే ఇలా 3 సార్లు చేయాలి సార్. ఫస్ట్ మ్యాక్సిమం పవర్ 250, ఇది 180 ఉంటుంది. ఇది 150 లేకపోతే 100 వస్తుంది. 50 దగ్గర తీసుకుంటారు అంటే హాఫ్ ఆఫ్ ది పవర్ 50, మ్యాక్సిమం ఎంత వస్తే అంత తీసేసుకోండి. ఓకేనా? ఒక 2 మోడ్స్ అయితే ఒకళ్ళు ఇద్దరు